నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగింది. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తనని చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ మానవత్వం ఎక్కడికి పోయింది? మాజీ సీఎం జగన్ పై విమర్శలకు పింఛనా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారు. పాపాల ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు. అబ్దుల్ కలాం, సోనియా గాంధీల కంటే జగన్ గొప్పవారా? డిక్లరేషన్ అంశంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. ఒత్తిడి నుంచి టూరిజం బయటపడేస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పర్యాటక దినోత్సవంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి టూరిజం దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల వ్యాపారం టూరిజం రంగంలో ఉందని అన్నారు. సరైన మార్కెటింగ్ చేస్తే భారత్లో టూరిజం ఎంతో అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. వైసీపీ హయాంలో దేవునికి నైవేద్యం పెట్టడం కోసం యానిమల్ ఫ్యాట్ ఉన్న కల్తీ నెయ్యి తెప్పించి అపచారం చేశారని అన్నారు. ఏ దేవాలయంలోనైనా అపచారం జరగకుండా చూసే బాధ్యత తమదని అన్నారు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక నమ్మకం వస్తా ఉంది, మళ్లీ రాష్ట్రంలో టూరిజాన్ని బతికిస్తామని. దీనికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఈ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇంకొక పక్కన ఈసారి చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా, టూరిజం పీస్, శాంతిని ఇవ్వగలుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టూరిజం అనేది ఒక ప్రాంతానికో లేకుంటే ఒక గ్రామానికో పోయి వచ్చే కార్యక్రమం కాదు. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాలు చూడడమే కాదు, అది ఒక గొప్ప అనుభవం, ఒక అన్వేషణ, ఉత్తేజం. దైనందిక కార్యక్రమాల్లో మనం చాలా స్ట్రెస్ ఉంటుంది. అందుకే శని ఆదివారాలు మనం ఆఫ్ తీసుకుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే బోరు కొడితే బయట పోయినప్పుడు ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా మార్పులు తీసుకొస్తుంది. మళ్లీ మన బాడీ మొత్తం రీఛార్జ్ అయ్యి, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఎట్టయితే రీఛార్జ్ అవుతుందో ఆ మాదిరిగా బాడీ కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా పనిచేసే శక్తినిచ్చేది ఈ యొక్క హాలిడే. దానికి మూలం ఈ టూరిజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మనశ్శాంతి, ఒక ఉత్తేజం. అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా మంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది, ఆ దేశంలో ఉపాధి కలుగుతూ ఉంది. మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి. ఓసారి అనిపిస్తుంది నాకు, అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు. వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు, మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని. నేను ఒకరోజు చెప్పాను, ఇజమ్స్ అన్ని అయిపోయినాయి, భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది శాశ్వతంగా ఉంటుంది.
ఆ విషయంలో ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క మతానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మత సామరస్యాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క దేవాలయాల్లో గాని, చర్చిల్లో గాని, మసీదుల్లో గాని ఉండే సాంప్రదాయాన్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యం. పాలకులు మేమందరం ఆలోచించుకోవాల్సింది ముందు అక్కడుండే చట్టాల్ని, సాంప్రదాయాల్ని మేం గౌరవించాలి. అలాంటిది అక్కడ వేరే మతం వాళ్ళు ఎవరన్నా వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అది ఆనవాయితీ. అది ఇవ్వకుండా పోవడం కూడా తప్పు, చట్ట ఉల్లంఘన. జగన్ హయాంలోనే తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. లడ్డులకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్లో నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజ నిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. మళ్లీ తప్పు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామని అన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. చంద్రబాబు గారిని అడుగుతున్నాం. బయట మార్కెట్ లో నెయ్యి ధర 700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు 320 రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు. నెయ్యి కల్తీ అయిందని, లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు. మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు? ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట, ఈయన ప్రక్షాళన పూజలట. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది. ఇద్దరికి ఏమిటి తేడా? ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు, ముస్లింలు చర్చిల మీద, మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, మేమెందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని, ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు మోడీ గారిని అడుగుతున్నాం. మోడీ గారు, మీరు గత నవంబర్ లో అనుకుంటా తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత 140 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది. అయ్యా మోడీ గారు, మరి అదే తిరుమలలో 140 కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ. ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు? మీరు చెప్పినట్టే 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం. మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు? 2 నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతిలో ఒక రిపోర్ట్ వస్తే 2 నెలలుగా ఏమీ చేయలేదు. ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మోడీ గారికి ఎంతసేపు పడుతుంది? మరి ఎందుకు చేయలేదు? నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో అది తేలేది కదా? మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశద్రోహం కదా? మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి.
టీటీడీ ఆచార సాంప్రదాయాల ప్రకారం శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వడంలో ఏపీ మాజీ సీఎం జగన్ వెనుకంజ వేయడానికి తాను ఎక్కడ రెంటికి చెడ్డ రేవడి అవుతానేమోనన్న భయమే కారణమై ఉండొచ్చని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విమర్శించారు. శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి పూజిస్తే తనకు భారీగా పడతాయని భావిస్తున్న క్రైస్తవుల ఓట్లు దూరమవుతాయని ఆందోళన చెందుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నాకు మతం లేదు, నా మతం మానవత్వమే అని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. తన్ని చిత్రహింసలకు గురి చేసినప్పుడు ఆయన మతం మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తను ఒక సందేశం ఇచ్చాడు. నేను డైరెక్ట్గా తిరుమలకు వెళ్తాను, కాలినడకన వెళ్తాను, వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా 28వ తారీఖు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను స్పందించా. చాలా మంది పార్టీ నాయకులు అందరూ కూడా, నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా, మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. గతంలో చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం. మరి గతంలో 5 సార్లు గుడికి వెళ్ళారు. బ్రహ్మోత్సవాలప్పుడు వస్త్రాలు సమర్పించారు. మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు. అదొక అర్థం లేని వితండ వాదన. ఇప్పుడు ఎలా వెళ్ళారంటే, మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళాడు. అడగవలసిన మీరే కంచే చేను మేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు, అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి, అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ వే చెప్పాలంటే, మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి, నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగబోతే చిచ్చి అన్నాడు. ఆయన చెప్పులు వేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అవన్నీ మనం చూసాం. సరే, కాలినడకని మళ్ళీ వెళ్తానంటున్నాడు ఆయన. ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా. సో బహుశా అక్కడికి వెళ్ళి చేసిన తప్పుని క్షమించమని, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలాగ నీకు అపచారం జరిగిందని తెలిసింది, నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక వచ్చిందేమో అని నేను భావించా. కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు. మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే, మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట. నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి, మరి అంటే గతంలో ఆయన నాటకం ఏమో మరి తెలియదు, డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెడ్డ రాముడైపోతాడేమో, అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదిస్తారేమో, మరి అప్రచాతంగా క్రైస్తవుల ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి. మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో. నాకు మతం లేదు, నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన. అంత తొందరగా మానవత్వం పుల్లి ఎక్కడ నేర్చేసుకున్నాడు రా బాబు అని నాకు అర్థం కాల. నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్నిసార్లు నేను చెప్పా, కనీసం 3 సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుందిరా బాబు. ఇనివారికి కంపర వచ్చేస్తాను. ఇవాళే కదా పేపర్లో వచ్చింది, నన్ను దారుణమైన చిత్రహింస పెట్టారని. ఇలా కొడతారేంట్రా? కొడతా ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని, వీళ్ళు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింస డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా, ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెత్త కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా? నీ మానవత్వం చెప్పు. ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవడు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.